హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణతికి అత్తయ్య మామ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరినీ చూసి మీ పెద్ద కూడా ఎలాగైనా సరే పెళ్ళికి రావాలి, ఈ పెళ్ళిలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది మా కోడలు ఈ పెళ్ళికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కమల్ అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అవని వదిన వస్తుంది, ఇంకేం కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు మాట్లాడేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి, అదేంటి అవని పెళ్ళికి వస్తుందని నువ్వు వాళ్ళకి మాట ఇచ్చేసావు, అవనిని పిలుస్తావా పెళ్ళికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి, లేదు లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నా పెద్ద కోడలు అని వాళ్ళకి చూపిస్తాను, అలాగే వాళ్ళనే ఇక్కడ ఉండనిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, అమ్మ ఇలా మాట్లాడుతుంది, ఎవరినో తీసుకువచ్చి వదిన ప్లేస్లో ఉంచుతాను అంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్షయ్ వాళ్ళ అమ్మ కాళ్ళను మొక్కి మరి, అమ్మ నువ్వు ఇలాంటి పనులు చెయ్యకమ్మా, నాకు అవన్నీ ప్లేస్లో ఇంకెవరిని ఉంచుకోవడం ఇష్టం లేదమ్మా, అవన్నీ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేనమ్మా, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చెయ్యకు అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అన్నీ అనేసరికి ఆ మాటలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అవన్నీ ప్రణతి ఫోన్కి ఫోన్ చేస్తూ, ప్రణతి ఎలాంటి ప్రాబ్లంలో ఉందో ఏమో, నన్ను ఎందుకు రమ్మందో ఏంటో అర్థం కావటం లేదు, ఎలాగైనా కనుక్కోవాలి అని చెప్పేసి ప్రణతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ప్రణతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ చేస్తూ ఉంటుంది. అటువైపు పార్వతి వెళుతూ ఉంది. ఏంటి ప్రణతి ఫోన్ మోగుతూ ఉంది కానీ ఎవరు లిఫ్ట్ చేయటం లేదు, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి ప్రణతి ఫోన్ వైపుకు చూస్తూ ఉంటుంది.